ఎమ్మెల్యే సాయన్న క్రికెట్ కప్ పోటీలు కంటోన్మెంట్ యువతకు క్రీడల్లో ప్రతిభ చాటేందుకు వచ్చే నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు సాయన్న క్రికెట్ కప్ పోటీలను నిర్వహించినట్లు టీఆర్ఎస్ నాయకుడు సికింద్రాబాద్ గణేష్ దేవాలయం మాజీ చైర్మన్ పిట్ల నగేష్ తెలిపారు. కంటోన్మెంట్లోని 8 వార్డులకు చెందిన క్రీడాకారులకు సుమారు 50 క్రికెట్ టీంలు ఈ పోటీలో పాల్గొన్నట్లు పిట్ల నరేష్ పేర్కొన్నారు. కంటోన్మెంట్ మారడపల్లి చెన్నై గ్రౌండ్లో క్రికెట్ కోచ్ హరినారాయణతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సాహం అందేలా వచ్చే నెల పోటీలు నిర్వహిస్తామని వారు తెలిపారు. ఎమ్మెల్యే సాయన్న అనుచర వర్గం సంయుక్తంగా ఈ పోటీలను ఏర్పాట్లు చేస్తున్నట్లు పిట్ల నగేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాస్కర్ ముదిరాజ్, పెంట శ్రీహరి, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మన సాయన్న క్రికెట్ టోర్నమెంట్ కప్ ఆర్గనైజేషన్ ఎందుచేత అంటే ఇప్పుడు మార్చి 5th నాడు సాయన్న గారి బర్త్డే. సాయన్న బర్త్డే అంటే మాకు పండుగ. ఎందుచేత అంటే 40 సంవత్సరాల నుంచి సాయన్న గారు ప్రజల కోసం నిత్యం సేవ చేసుకుంటూ 6 సార్లు శాసనసభకు పోటీ చేయంగా 5 సార్లు శాసనసభకు ఎన్నుకోబడ్డాడు. అంటే ప్రజల మధ్యలో ఎన్నిసార్లు ఎంతమందికి ఎంత ప్రేమ ఉంటే సాయన్న అంత స్టేజ్కు రాగలుగుతారు. అంటే 30 సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ మనతో పాటు ఉంటూ మన సమస్యలన్నీ తీరుస్తున్నాడు. మనకు ఎంతో మందికి ఎన్నో పనులు చేసి పెట్టినాడు. అందుకే ఆయన బర్త్డే అంటే పండుగ. ఆ పండుగలో మనం మంచిగా సెలబ్రేట్ చేయాలని చెప్పి, యూత్ కూడా మంచిగా కావాలని చెప్పి, యూత్ లో ఉన్న టాలెంట్ కూడా తీసుకోవాలనే ఆలోచనతోని 8 వార్డులతో పాటు మన 150 డివిజన్ సాయన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రతి వార్డు అంటే మన బొల్లారం, బోయిన్పల్లి, తిరుమలగిరి, లాల్ బజార్, తిరుమలగిరి, రసూల్పుర, అన్నానగర్, మారడపల్లి, మన పిక్కెట్, ఇంకోటి మన లక్ష్మీనగర్, ఈ అన్ని చోట్ల నుంచి ప్రతి క్రికెట్ అభిమాని, క్రికెట్ ప్లేయర్